గైస్, మనకు కూడా యూట్యూబ్ నుండి మనీ వచ్చేసిందో అని ఈ వీడియో నేను అసలు చేస్తాను అనుకోలేదు. బట్ చేస్తున్నాను. ఫైనల్గా మనకు $100 అయిపోయి కూడా నవంబర్లో అయిపోయింది. బట్ నేను వీడియో అయితే లేట్గా షేర్ చేస్తున్నాను మీకోసం. చాలామంది అడుగుతున్నారు, ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఈ వీడియో చేయండి అని చెప్పి. అందుకు నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. పిల్లలు ఉన్నారు కదా, సో డిస్టర్బెన్స్గా ఉంటుందన్నమాట. సో మనకు కూడా మనీ అయితే వచ్చేసింది గైస్. యూట్యూబ్ నుండి మనీ తీసుకోవాలి అంటే అంత ఈజీ అయితే కాదు, చాలా హార్డ్ వర్క్ చేయాలి. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అసలు నాకు బేసిక్ నాలెడ్జ్ కూడా తెలియదు అనమాట. ఇప్పుడు అంతా తెలుసు అని అయితే చెప్పను, ఒక 70% వరకు అయితే తెలుసు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొబైల్ తీసుకోండి. ఇప్పుడు మనం షార్ట్ వీడియోస్ అవి చేస్తుంటాం కదా, నేను చేసేటప్పుడు షార్ట్ వీడియోస్ అదంతా లేకుండా ఓన్లీ లాంగ్ వీడియోస్ అనమాట. ఇలా ఇలా తీసినప్పుడు ఇలా మనం మొబైల్ పెట్టి షూట్ చేస్తే ఇది షార్ట్ వీడియోస్ అన్నట్టు. ఇలా తీస్తే ఇలా మనం పెట్టేసి ఇలా తీస్తే అది లాంగ్ వీడియోస్ అన్నట్టు అనమాట. అప్పుడు నాకు ఆ నాలెడ్జ్ కూడా లేదు. తర్వాత 3 months 4 months తర్వాత నేను యూట్యూబ్ కొంచెం వీడియోస్ అవి చూస్తుండగా అన్నీ నేర్చేసుకున్నాను అనమాట. ఎవరినే కానీ సలహా అడగలేదు, అడ్వైస్ అడగలేదు, ఏం అడగలేదు. అన్నీ నేను ఈ మొబైల్లోనే అన్నీ చూసుకొని తెలుసుకొని చేస్తూ ఉన్నాను. ఇంతవరకు తీసుకొచ్చుకున్నాను. అప్పుడెప్పుడో దాపర యుగంలో స్టార్ట్ చేశాను అండి యూట్యూబ్. 2019లో స్టార్ట్ చేశాను, నా మ్యారేజ్ అయిన కొత్తలో. బట్ ఎందుకు స్టార్ట్ చేశాను అనేది సరిగ్గా గుర్తులేదు, కానీ నేను వాట్సాప్ స్టేటస్లు ఎప్పుడు పెడుతూ ఉంటాను. నా హ్యాబిట్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా, డిన్నర్కి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, ట్రిప్కి వెళ్ళినా అలా వాట్సాప్ స్టేటస్ పెట్టడం నా అలవాటు. ఎవరైనా బర్త్డే అయినా అలా వెంటనే పెట్టేస్తాను అనమాట. అదొక అలవాటు. నా ఫ్రెండ్ ఇలా సజెస్ట్ చేసింది, ఇలా నువ్వు అన్నీ ఇలా పెడుతూ ఉంటావు కదా, అదేదో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మనీ వస్తుందని చెప్పి జస్ట్ అలా ఒక రాయేసింది అనమాట. నేను అది కొంచెం సరే చూద్దామని చెప్పి ట్రై చేస్తాను. కానీ ఆఫ్టర్ ఏ లాంగ్ ఇయర్స్కి ఇప్పుడు నేను పేమెంట్ తీసుకున్నాను. పేమెంట్ తీసుకుంటానే అసలు కళ్ళలో కూడా అనుకోలేదు. ఓన్లీ ఈ హెయిర్ వల్లే నేను పేమెంట్ తీసుకున్నానని చెప్పగలను. ఎందుకంటే నా హెయిర్ షేవ్ వీడియో 2 lakhs వ్యూస్ వరకు వచ్చాయన్నమాట. దానివల్ల నాది ఛానల్ మానిటైజ్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఒక వీడియో పెట్టా, అది కూడా 2 lakhs వ్యూస్ వచ్చింది. దానివల్ల 4,000 hours వాచ్ టైం అయితే అయిపోయిందనమాట. సో అందుకు నాకు హెయిర్ వల్లనే అంటే ఏదో ఒక వీడియో మాత్రం వైరల్ అవుతుంది గైస్. నాది హెడ్ షేవ్ వీడియో అయితే వైరల్ అయింది. దానివల్ల నాకు ఛానల్ మానిటైజేషన్ అయిపోయి ఇప్పుడు పేమెంట్ అయితే తీసుకున్నాను. బట్ ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి మనీ రావడం అనేది అంత ఈజీ అయితే కాదు, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. నేను ఈ విషయం చెప్తే నవ్వుతారేమో. 2022 నవంబర్ 22 నా ఛానల్ మానిటైజేషన్ అయ్యిందనమాట. అంటే 1000 సబ్స్క్రైబర్స్ 4,000 hours వాచ్ టైం అయితే అయింది 2022లో. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 22 అయితే ఇంకా నేను డిసెంబర్ జనవరి ఇంకేం పాపర్నా, జనవరి నుంచి ఇంకా నీకు పేమెంట్ వస్తుంది, సాధించావు, ఇంకేం పో నేను అలా ప్రౌడ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకేం పో అన్నట్టు. సో కట్ చేస్తే ఏమైందంటే $1 రానికి 10 days టైం పడింది అనమాట. సో $2 రానికి 1 month టైము, $10 రానికి 5 months టైం అలా పడింది. అంటే అంత ఈజీ అయితే కాదు. మనం ఏమనుకుంటాం, ఛానల్ మోటివేషన్ అవగానే నెక్స్ట్ వీడియోస్ చేసేస్తే $100 వెంటనే వచ్చేస్తుంది అని మనం అనుకుంటాం. అదంతా మన భ్రమ. అంత ఈజీ అయితే కాదు. నాకు చాలా ఇయర్స్ టైం పట్టిందనమాట. నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే, జనాలు ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా, విలేజ్కి వెళ్ళినప్పుడు కానీ, వాళ్ళు కానీ, వీళ్ళు కానీ, రిలేటివ్స్ కానీ, నా ఫ్రెండ్స్ ఎవరు ఏమనలేదు. బట్ వాళ్ళు ఏదైనా డైరెక్ట్గా వచ్చి మాట్లాడనమాట, వెనకాల మాట్లాడుతూ ఉంటారు కదా. సో వాళ్ళ వల్ల నేను హర్ట్ అయ్యి కొన్ని డేస్ నేను గివప్ ఇచ్చేసా. చాలా ఇయర్స్ గివప్ ఇచ్చేసా. నేను 2019లో స్టార్ట్ చేస్తే 20 ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక 2020 బంద్ చేశా, 2021 బంద్ చేశా. రియాన్సీ పుట్టింది. మళ్ళీ చిన్న పిల్లలు కదా అని చెప్పి వీడియోస్ అసలు చేయలేదు. ఎన్నో ఇయర్స్ గ్యాప్ ఇచ్చి నేను 2025లో ఇంకా నా లైఫ్ ఇంతేనా, లైఫ్లో ఏం సాధించలేనా అనేది నాకు మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయాయి అనమాట. 2025లో ఒక 6 months గట్టిగా ట్రై చేశాను గైస్. అంటే ఒక తిండి లేదు, ఒక నిద్ర లేదు, అంత గట్టిగా స్టార్ట్ చేశాను. ఏదో ఒకటి నేను ఎన్ని చేయాలి, నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి, నాకంటూ ఒక ఇన్కమ్ అయితే నేను గెయిన్ చేయాలి అనేది గట్టిగా నా మైండ్లో ఫిక్స్ అయిపోయాను. 2025 నవంబర్ 22 నా బర్త్డే రోజే $100 అయితే కంప్లీట్ చేశాను అనమాట. సో నవంబర్ 22కి నేను కంప్లీట్ చేశాను. డిసెంబర్ 22కి పేమెంట్ అయితే వచ్చేసింది. $100 కంప్లీట్ అయిన తర్వాత నేను యూట్యూబ్లో, ఇన్స్టాలో ఒక ఎమోషనల్ వీడియో పెట్టాను అనమాట. బీటెక్ చేసి ఖాళీగా ఉందని చెప్పి హేళన చేశారు, వెక్కిరించారు, ఇప్పుడు నేను సాధించాను అని చెప్పి ఆ వీడియోకి ఎంతమంది అమ్మాయిలు కనెక్ట్ అయ్యారంటే, నా వీడియోస్కి ఈ మధ్య అమ్మాయిల ఫ్యాన్స్ అయితే ఎక్కువైపోయారు. నాకు కావాల్సింది కూడా అదే, ఈ అబ్బాయిలతో తలకాయ నొప్పి. సో నేను ఎవరికి రిప్లై కూడా ఇవ్వను ఇన్స్టాలో, అమ్మాయిలకి ఇస్తాను. అది కూడా ఎందుకంటే కొంచెం అమ్మాయిలు
హౌస్ వైఫ్స్ మెయిన్గా పాపం డల్గా ఉంటారనమాట ఇంట్లో హస్బెండ్స్తో కానీ వాళ్ళ తోడికోడలు అత్త వాళ్ళు. సో అలాంటి వాళ్ళను నేను మోటివేట్ చేయడం అంటే ఇష్టం నాకు. ఎవరినైనా అంటే రిలేటివ్స్ కానీ మా చుట్టూ ఫ్రెండ్స్ కానీ అందరికీ ఏదైనా డల్గా ఉన్నప్పుడు ఎవరైనా నేను చూసినా నాకు వాళ్ళు డల్గా ఉన్నారు ఇబ్బంది పడుతున్నారు అంటే నేను వెంటనే ఫోన్ చేసి మాట్లాడిస్తాను. నాకు అది అలవాటు, మోటివేట్ చేయడం అలవాటు అనమాట. సో చాలామంది హౌస్ వైఫ్స్ని కూడా ఇన్స్టా కొత్త వాళ్ళని కూడా ఎవరైనా అమ్మాయిలతో మెసేజ్ చేస్తే అమ్మాయిలు ఖచ్చితంగా రిప్లై ఇస్తుంటాను అనమాట. నా లైఫ్లో నేను ఇంత బిజీ అయిపోతానని చెప్పి అసలు అనుకోలేదు. యూట్యూబ్లో బిజీ అయిపోయా, జ్యువెలరీ బిజినెస్తో బిజీ అయిపోయా, ఇన్స్టాగ్రామ్తో బిజీ అయిపోయాయి అనమాట. ఈ మధ్య ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. తమ్నైల్లో 50,000 అని పెట్టా కదా, ఓన్లీ యూట్యూబ్ మా అమౌంటే కాదు, జ్యువెలరీది, ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్, కొలాబరేషన్స్ ఉంటాయి కదా, ఈ 3 యూట్యూబ్, జ్యువెలరీ, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కలిపి నేను 50,000 అని పెట్టాను. ఓన్లీ యూట్యూబ్ నుంచి వచ్చింది మాత్రం నాకు జస్ట్ అదేదో డైరెక్ట్గా చెప్పొద్దు అంటారు, అందుకే నేను ఇలా చెప్తున్నాను. ఈ మొబైల్ 1000 రూపీస్ అనుకోండి, ఇలాంటివి నేను 9 తీసుకున్నాను. ఓకే, అలాగే ఈ బుక్ 100 రూపీస్ అనుకోండి, ఇలాంటివి నేను 7 తీసుకున్నాను. అర్థమైందా? సో ఇలా ఇవి ఒక 9,000 రూపీస్వి 9 తీసుకున్నాను, 100 రూపీస్వి ఇవి ఒక 7 తీసుకున్నాను. అర్థమైందా? ఏం లేదండి, 10Kకి 300 తగ్గాయి అంతే. 10Kకి 300 తగ్గాయి. అవి కూడా ట్యాక్స్గా అవన్నీ కట్ అవుతాయి అనమాట. సో అందుకు తగ్గింది. $100 కంప్లీట్ అయిపోతే మనకైతే మనీ వచ్చేస్తాయి. $100 అనే కాదు, 110, 120, 150, 200 అలా ఎన్నైనా అవ్వచ్చు. బట్ $100 అనేది కంపల్సరీ అవ్వాలి. 90 అయితే మళ్ళీ మనీ రావు. $100 కంపల్సరీ అయిపోవాలన్నమాట. సో అది మ్యాటర్. ఈ జనరేషన్లో హస్బెండ్ ఒక్కరు కష్టపడితే అసలు పాపం ఒక మూల కూడా సరిపోదన్నమాట. సో అమ్మాయిలు కూడా మీరు మీ ఇంట్లో పనులు చేసుకుంటేనే కొంచెం మీ అట్లీస్ట్ మీ అవసరాలకు కూడా మీ హస్బెండ్ని అడగకుండా మీకు సొంతంగా ఏదైనా కొంచెం ఇంట్లోనే బిజినెస్ కానీ, స్టిచ్చింగ్ ఉండొచ్చు. మెయిన్గా అమ్మాయిలకి స్టిచ్చింగ్ చాలా అవసరం. స్టిచ్చింగ్ కానీ, బ్యూటిషియన్ కానీ, మెహందీ కానీ, ఇంట్లోనే ఏదైనా ఒక జ్యువెలరీ బిజినెస్ కానీ ఏదైనా స్టార్ట్ చేయండి. అంటే లేనిపోని టెన్షన్స్ ఉండవన్నమాట. సో నువ్వు ఖాళీగా ఉన్నావంటే లేనిపోని రోగాలు వస్తాయి. అది మాత్రం 100% కరెక్ట్. నేను ఒకప్పుడు అలాగనే ఉండాను. ఖాళీగా అంటే ఇలా కొంచెం బిజీ అయిపోలే కదా, ఖాళీగా ఉంటే హెడేక్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, ఏవేవో రోగాలు వస్తాయన్నమాట. ఇప్పుడు బిజీ అయిపోయేసరికి ప్రశాంతంగా నేను మొన్న కొంచెం ఇచ్చింగ్ వస్తే వెళ్ళాను అనమాట హాస్పిటల్కి. 12.5 ఉంది బ్లడ్. అసలు నేను షాక్ అనమాట. సో బిజీ అయిపోతే ఏం అసలు గుర్తుండవు. అది ఖాళీగా ఉంటేనే లేనిపోని రోగాలు వస్తాయి. అందుకే బిజీ అయిపోయింది మీరు కూడా. డబ్బు సంపాదించడం ఏముందిలే, చాలా ఈజీ అనుకుంటాం, అంత లేదనమాట. ఒక డబ్బు సంపాదించాలంటే చాలా కష్టం. అది పడిన వాళ్ళకే తెలుస్తుంది. నేను ఈ మధ్య ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అనమాట. నేను లైఫ్లో కెరీర్ విషయంలో అంత సీరియస్గా అయితే తీసుకోలేదు ఎప్పుడు. బట్ నాకు అలా లైఫ్ని ఎంజాయ్ చేయడం అంటే ఇష్టం. ఒక్కదాని మీద కాన్సన్ట్రేట్ చేసి నేను ఉండలేను, అది నా తత్వం కాదు. సో నేను పంజాబ్లో ఉన్నప్పుడు ట్యూషన్స్ చెప్పా, మళ్ళీ ట్యాంగాకి వచ్చాక బ్యూటిషియన్ చేసా, మళ్ళీ హైదరాబాద్ వచ్చాక ఇక్కడ జ్యువెలరీ బిజినెస్ స్టార్ట్ చేసా, పిల్లలకి డ్యాన్స్ నేర్పించా, మళ్ళీ యూట్యూబ్ మాత్రం కంటిన్యూ చేశాను. మళ్ళీ నెక్స్ట్ పోస్టింగ్కి వస్తే ఏం చేస్తాను ఏమో పెద్ద క్లారిటీ లేదు. సో ఉన్న లైఫ్ని అలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళడం నా అలవాటు అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా యూట్యూబ్ మాత్రం అసలు మర్చిపోను. ఇది నాకు ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది. ఒకప్పుడు యూట్యూబ్ అంటే జస్ట్ టైంపాస్కి అని చెప్పేదాన్ని, ఇప్పుడైతే ప్యాషన్ అయిపోయింది. యూట్యూబ్, ఇన్స్టా, జ్యువెలరీ బిజినెస్ అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఏది ఉన్నా లేకున్నా యూట్యూబ్ మాత్రం ఖచ్చితంగా చేస్తాను. యూట్యూబ్ నుండి ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఏమైనా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు షేర్ చేస్తాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నా నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.